గుడ్ మార్నింగ్ మిస్టర్ సార్. నా పేరు కృష్ణయ్య, మాది గద్వాల, జోగులాంబ గద్వాల జిల్లా. యంగ్ స్టార్ టీం నుండి వచ్చినామన్నమాట. నేను కిరాణా షాప్ చేసుకుంటూ పార్ట్ టైంగా వెస్టేజ్ వ్యాపారాన్ని చేసుకుంటున్నాను. ఆ ప్రాసెస్లో భీమేష్ అనే రైతు నాకు కనబడినాడు. ఆ రైతుకి పోయిన సంవత్సరంకి వెళ్ళి పత్తికి, వరికి, వరి పత్తి పల్లి గుడ్డలు మూడింటికి వాడినాడు. మూడింటికి వాడడం వల్ల అతను మంచి రిజల్ట్ వచ్చి ఈ సంవత్సరం కూడా పత్తికి స్టార్టింగ్కి వెళ్ళి ఆక్వాజెల్ నుండి వాడినాడు అనమాట. ఆక్వాజెల్ అనేది భూమిలో అడిమంది తక్కువ చేపిస్తుంది, తర్వాత వాటర్ని కూడా తక్కువ చేపిస్తుంది అనమాట. 5 తళ్ళు పెట్టేది ఉంటే 2 తళ్ళతోనే 2-3 తళ్ళతోనే వర్కౌట్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఆక్వాజెల్ వేయడం వల్ల అడిమందులు కూడా బాగా తగ్గిపోతుంది. మడికట్టి ఉంది అని తర్వాత వచ్చేసి చేను కూడా నీళ్ళు ఆగుతుంది, ఊట ఉంటుంది అన్నట్ల ఆక్వాజెల్ కూడా వాడినాడు. ఆక్వాజెల్ వాడడం వల్ల మీకు ఉపయోగం ఉందా లేదా? చాలా వరకు ఉపయోగం ఉంది. అది వాడిన తర్వాత డ్రైనేజ్ వాటర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది, మొత్తం డ్రై అయిపోతుంది, డ్రై అవుతుంది, ఏమాత్రం ఆగట్లేదు అసలు. మీరు ఈ పత్తి చేనుకి ఏమేమి వాడినారు సార్? ఈ అగ్రి గ్రాన్యువల్స్ ప్యాకెట్, తర్వాత వచ్చేసి గోల్డ్, తర్వాత యూమిక్ 82 ఆ 4 మోతాదులో అడుగుమంది తక్కువ చేసినారా లేకుంటే? అడుగుమంది ఎప్పుడే సంచి సగం వేసేవాళ్ళం, కానీ ఇప్పటికైతే సంచి వరకు ఆడ వరకే. ఇప్పటి వరకు కూడా సంచి వేసినారు అంతే. అంటే వేరే వాళ్ళు అయితే 3-4 సంచులు వేయచ్చా? అంటే ఆడ పెట్టే ప్లేస్లో మనం ఇందులో పెట్టుకోవచ్చు కదా. అట్లా ప్రతి ఒక్క రైతు అయితే ఇవైతే అయితే పక్క వాడవచ్చు. వాడిన తర్వాత 10 మంది అయినా సరే, అడుగు మంది అయినా సరే తక్కువ వాడటం వల్ల ఉపయోగపడుతుంది. ఇది వేసుకుంటే అవతలవి తక్కువ వాడుకోవచ్చు, ఇది వాడుకున్నంత వరకు కంఫర్ట్గా బాగుంటుంది. అంతేనా సార్? ఇంకోటి వచ్చేసి మీరు స్ప్రే ఎన్నిసార్లు చేస్తారు దీనికి? 2 సార్లు. ఏది నానోటెక్, ప్రొటెక్? నానోటెక్, ప్రొటెక్, యూమిక్ 82 ఈ 4 మోతాదులో వాడినారు. అట్లా చేయడం వల్ల మీరు బయట స్ప్రేలు కూడా తక్కువ చేసుకున్నారు లేకుంటే? అది వాడిన తర్వాత 2 సార్లు వాడినాం, బయట ఒకేసారి వాడినాం. అస్సలు బయట ఏం వాడట్లేదు. ఇవి కొట్టడం వల్ల మీరు బయట స్ప్రేలు కూడా బాగా తక్కువ చేసుకున్నారు. తర్వాత మీరు ఈ పంటలకు కాక ఇంతకుముందు మీరు వేసుకున్నారు కదా ఎప్పుడో ఒక 3 ఏళ్ళ కింద అట్లా, ఏమన్నా అప్పుడు పెట్టుబడి ఎక్కువ ఉందా లేకుంటే తక్కువ? అప్పటికి 10 రోజులు వారానికి ఒకసారి కన్ఫర్మ్ కొట్టడమే ఉంటుంది. ఇప్పుడు అది ఏం లేదు. ఇప్పుడు కొట్టి దాదాపు అంటే 2 వారాలు అవుతుంది కొట్టినా, మళ్ళీ ఇప్పుడు స్ప్రే చేసుకోవాలని రెడీ ఉండదు. ఇంతవరకు అయితే కెమికల్ కూడా బాగా తక్కువ చేసుకున్నాం. అంటే దీనివల్ల మీ యొక్క పెట్టుబడి అయితే తక్కువ అవుతుందా లేకుంటే? తక్కువనే అవుతుంది. మీకు ఆదాయం కూడా బాగానే ఉంది. ఆదాయం ఉంది. కాయ ఊరడం కానీ, మంచిగా నిలవడడం కానీ అంతా మంచిగానే ఉంది. పొలం ఏమాత్రం ఇట్లా తెగులు రావడం కానీ అటువంటిది ఏం జరగదు. చూడండి సార్, కావాలంటే ఆ సారు భీమేష్ సార్ అనే చేనులోనే ఉన్నాము. ఆ సార్ యొక్క చేను కూడా ఓసారి చూడండి మొత్తం మీరు. చూడండి మొత్తం ఎట్లా ఉందో అనేది మీకే తెలుస్తుంది. ఆ రైతు కూడా ఆనందంగా ప్రతి ఒక్కరు కూడా వాడుకోవచ్చు. వాడినారంటే వదలరు. రిజల్ట్ బాగుంది, పర్లేదు. తర్వాత వచ్చేసి చేను ఈ పత్తి చెట్టుకి పంగలు కూడా చూడండి సార్ ఎట్లున్నది. తర్వాత మొగ్గ సెట్టు కూడా బాగా వస్తుంది. అవును సార్, మొగ్గ సెట్టు కూడా బాగా వస్తుంది. చూడండి కావాలంటే, అక్కడ కూడా చూడండి కావాలంటే చెట్లను కూడా బాగుంది సార్. ఇదిగా మొగ్గ సెట్టు బాగుంది, ఏం నీట్గా ఉంది. ఆకు కూడా పోయినసారి మీరు ఎంత పండించారు సార్? ఇది 9 క్వింటాలన్నర. 9 క్వింటాలన్నర పండించినారు గింజలు. మీ ఊర్లో ఎవరైనా వచ్చినా ఆ విధంగా ఏమో చెప్పలేము. నా వరకు అయితే 9.5 వచ్చింది. మిగతా అంత తప్ప రాలేదు కూడా. 9.5 క్వింటాలు మీ వరకు అయితే వచ్చినాయి. అంటే ప్రతి ఒక్క రైతు అయితే వాడుకోవచ్చు. ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు కన్ఫర్మ్. సార్ ఇప్పుడు మీరు రైతు మాటల్లోనే మీరు విన్నారు కాబట్టి
ప్రతి ఒక్క రైతు కూడా మీ యొక్క అడవి మందులు కెమికల్ మందులు తక్కువ చేసుకొని మీ అవిటితో పాటుగా వెస్టేజ్ ఆర్గానిక్ వస్తువులు గ్రాన్యువల్స్, గోల్డ్, యూమిక్, 82, నానోటెక్, ప్రొటెక్, ఆక్వాజెల్ ఇవల్ల అన్ని రకాలుగా ఉంటుంది. మేము ఏ పంటకి ఏ టైంలో ఎప్పుడెప్పుడు ఏమి ఇవ్వాలనేది కూడా మేము మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము. తర్వాత వచ్చేసి మీకు ఎటువంటి సలహాలు కూడా కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ఫోన్ నెంబర్ వచ్చేసి, నా పేరు కృష్ణయ్య, మాది గద్వాల. నా నెంబర్ వచ్చేసి 9059221391. ఇంకా మిగతా వివరాల కొరకు కూడా రైతు నెంబర్ కూడా తీసుకోండి. ఎందుకంటే రైతు చెప్పే మాటలు, అతని వాడిన పరిస్థితి, అతని యొక్క అనుభవాలు చెప్పడం వల్ల మీకు కూడా ఓ మంచి అనేది తెలుస్తుంది అనమాట. సార్ మీ నెంబర్ చెప్పండి సార్, మీ పేరు, మీ నెంబర్. నా పేరు భీమేష్, నెట్టంపాడు అన్నది, దరూరు మండలం, జోగులమ్మ, గద్వాల జిల్లా. అయితే నా సెల్ నెంబర్ వచ్చేసి 8106610990. ఈ నెంబర్కి కాల్ చేసి నాకైనా సరే, సార్ వాళ్ళకైనా సరే, ఎక్కడైనా సరే ఫోన్ కాల్ చేసి మాట్లాడవచ్చు. పక్కా మందులు రిజల్ట్ చూపిస్తుంది, బాగుంది, అయినా పర్లేదు. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఓకే సార్, ఇంకా మీకు ఏమైనా సమాచారం కూడా కావాలంటే కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇంకోసారి కూడా మా నెంబరు 9059221391. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ సార్. సార్ మీరు కూడా టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. చాలా థ్యాంక్స్. సేంద్రియ మొత్తం ఈ సేండ్లు పెద్ద పెద్ద కొంచెం కాజు పెట్టాం సార్, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. బాగుంది. వస్తూనే ఉంటుంది మనం ఇట్లా అందితే అందకుండా అంటావు. మీకంటే అయితే వస్తుందా? నాకు మించే ఇరగొడతాను నేను. పైన కొమ్మలు పైకి పోయినా కూడా వేస్ట్. ఇంకెట్లా అని ఈడ వరకు ఎత్తాయి. దారకు వేసడం మాడక్కే అక్కడ పైకి కొని అని గొండి కొట్టేసిన అనుకో సైడ్లో పోతా కానీ పైకి పోదు. సైడ్లకే పోవాలి. పైన తక్కువ చేసి పై తీసేస్తే సైడ్లకి ఎక్కి వెళ్తాయి.